పార్లమెంటు సమావేశాలు హాట్ గా జరుగుతున్నాయి. ఓట్ చోరీ ర్యాలీలో ప్రధాని మోదీని కాంగ్రెస్ అవమానించిందంటూ నిరసన తెలిపారు ఎన్డీఏ ఎంపీలు. మరోవైపు బీజేపీ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు కాంగ్రెస్ నేతలు. ప్రజల్లో కాంగ్రెస్ కి పెరుగుతున్న ఆదరణ చూసి బీజేపీ భయపడుతోందన్నారు. ఎన్డీఏ సర్కార్ తెచ్చిన అసమర్థ విధానాలతోనే రూపాయి పతనమవుతోందన్నారు విపక్ష ఎంపీలు. పార్లమెంటు వింటర్ సెషన్ వాడి వేడిగా జరుగుతోంది. 11వ రోజు అధికార విపక్ష ఎంపీల వాదనలతో ఉభయ సభలు దద్దరిల్లాయి. ఢిల్లీ ఓట్ చోరీ ర్యాలీలో ప్రధాని మోదీని అవమానించేలా కాంగ్రెస్ శ్రేణులు కామెంట్స్ చేశాయని బీజేపీ ఎంపీలు ఆందోళనకు దిగారు. దీంతో ఉభయ సభలు 2 సార్లు వాయిదా పడ్డాయి. मोदी जी का कमर खोदने के लिए इन्होंने नारा लगाया, इस देश के लिए इससे शर्मनाक, इससे ज्यादा ఓట్ చోరీ ర్యాలీలో ప్రధాని మోదీపై కాంగ్రెస్ శ్రేణుల కామెంట్స్ సిగ్గుచేటన్నారు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు. దీనిపై కాంగ్రెస్ నాయకత్వం దేశానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అటు రాజ్యసభలోనూ నిరసన తెలిపారు కేంద్ర మంత్రి జేపీ నడ్డా. దేశ రాజకీయాలను కాంగ్రెస్ దిగజార్చుతోందని ఫైర్ అయ్యారు. साथ में इस तरीके की बात कहना एक प्रधानमंत्री जी के खिलाफ और मृत्यु की कामना करना, यह अपने आप में बहुत ही निंदनीय है. బీజేపీ ఆరోపణలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్. నిరాధారమైన ఆరోపణలతో బీజేపీ డ్రామాలు చేస్తోందని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ఓట్ చోరీ ర్యాలీకి ప్రజల్లో భారీ ఆదరణ రావడంతో కాషాయ పార్టీ ఓర్వలేకపోతోందని చెప్పారు. రాజకీయ ప్రత్యర్థులపై అనుచిత వ్యాఖ్యలు చేయటం కాంగ్రెస్ విధానం కాదన్నారు కేసీ. Enthusiasm, this type of participation for a Congress rally within this 10-15 years, it may be provoked them. But what they are blaming, I asked Kiran Rijiju, any Congress leader spoke about it. They are telling some people in the rally, they are telling all these things. These are baseless. ప్రధాని మోదీ పాలనలో దేశ ఆర్థిక వ్యవస్థ పతనమైందన్నారు కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్. లోక్సభలో మాట్లాడుతూ కేంద్రం విధానాలను తీవ్రంగా తప్పుబట్టారు. గతంలో ఎన్నడూ లేనంతగా రూపాయి విలువ పడిపోవడంపై ప్రశ్నించారు కేసీ. When we are talking about the rupees lowest price, she used to reply to us that it is not going to affect the economy at all. It will higher the fuel prices, it will costlier imports, sir, and rising pressure on the common man actually. Now 90 against the US dollar, then whose dignity is now glowing, sir. వాయిదా తర్వాత ప్రారంభమైన లోక్సభలో వికసిత భారత్ శిక్ష అధిష్టాన్ బిల్లు ప్రవేశపెట్టారు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. ఈ బిల్లుతో ఉన్నత విద్యలో మితిమీరిన కేంద్రీకరణకు అవకాశం ఉందన్నారు కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ. అలాగే న్యూక్లియర్ ఎనర్జీ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ బిల్లును కూడా తీవ్రంగా వ్యతిరేకించారు. అతి ప్రమాదకర అణు కార్యకలాపాల్లో లాభాపేక్ష గల ప్రైవేటు భాగస్వామ్యం సరికాదన్నారు. I oppose the bill given the overriding clause given by this bill over all other laws, coupled with the powers to supersede existing regulatory structures, raising serious concerns of arbitrariness, legal uncertainty, impacting institutions established under state laws without any safeguards. దేశంలోని ఎన్నికల వ్యవస్థను ప్రధాని మోదీ నాశనం చేస్తున్నారన్నారు కాంగ్రెస్ ఎంపీ దిగ్విజయ్ సింగ్. రాజ్యసభలో చర్చ సందర్భంగా ఎస్ఐఆర్ పై రాహుల్ గాంధీ లేవనెత్తిన ఒక్క ప్రశ్నకు కూడా అమిత్ షా సమాధానం ఇవ్వలేదన్నారు. దేశంలో ఫాసిస్ట్ నియంతృత్వాన్ని స్థాపించాలని బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు. राहुल जी के जितने भी सुझाव थे, जो उनके बिंदु थे, उसका एक भी उत्तर उन्होंने नहीं दिया. माननीय चुनाव आयोग ने अगर गृह मंत्री जी गुमराह किया तो उन पर कार्रवाई होना चाहिए, और यदि माननीय गृह मंत्री जी हम लोगों को गुमराह कर रहे हैं तो उन पर भी आपत्ति होना, हमें कार्रवाई होना चाहिए. దేశంలో పెరుగుతున్న విమాన ఛార్జీలపై చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. రాజ్యసభలో ప్రశ్నోత్తరాలపై మాట్లాడారు. ఫ్లైట్స్ ఆలస్యం, లగేజీ పోవడం లేదా డ్యామేజ్ అయితే ప్రయాణికుడికి లభించే రక్షణపై డీజీసీఏ సమగ్ర డాక్యుమెంట్ రిలీజ్ చేసిందన్నారు. The ministry is closely observing all these seasons. We are continuously engaging. We are continuously engaging with the stakeholders on this. And whenever there is a situation, whenever there might be a situation when this is there, we from the ministry are taking action.
పార్లమెంట్లో ప్రజా సమస్యలపై చర్చించటం బీజేపీ నేతలకు ఇష్టం లేదన్నారు కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ. అందుకే సభలో గందరగోళం సృష్టిస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ చేపట్టిన ఓట్ చోరీ ర్యాలీ సూపర్ సక్సెస్ కావడంతో బీజేపీ కంగారు పడుతోందన్నారు. कि यहाँ पे सरकार खुद सेशन को डिस्टर्ब कर रही है, कि पार्लियामेंट्री अफेयर्स के मंत्री खुद क्वेश्चन आवर को डिस्टर्ब कर रहे हैं. ये आप नहीं पूछ रहे कि क्या हो रहा है संसद के अंदर. ఢిల్లీలో కాలుష్యం నివారించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఫైర్ అయ్యారు విపక్ష ఎంపీలు. వెంటనే ఢిల్లీ పొల్యూషన్ పై పార్లమెంట్లో చర్చ చేపట్టాలని డిమాండ్ చేశారు.